హలో గైస్, వెల్కమ్ టు ఈ సినిమా. ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయిన మూవీస్ లిస్ట్ చూసే ముందు ఈ జూన్ 21న ఫ్రైడే థియేటర్స్ లో రిలీజ్ అయ్యే సినిమా లిస్ట్ ఒకసారి చూద్దాం. మీకు ఈ లిస్ట్ వద్దు అనుకుంటే వీడియోని ఫార్వర్డ్ చేసి డైరెక్ట్ గా ఓటీటీ మూవీస్ లిస్ట్ చూసేయండి. ఇక లేట్ చేయకుండా థియేటర్స్ లో రిలీజ్ అయిన మూవీస్ ఫస్ట్ చూద్దాం. ఫస్ట్ మూవీ వచ్చేసరికి నిందా. వరుణ్ సందేశ్ కంబ్యాక్ కోసం ట్రై చేస్తూ చాలా కాన్ఫిడెంట్ గా ఈ సినిమాతో మన ముందుకు వస్తున్నారు. 2 hours రన్ టైం ఉన్న ఈ మూవీ ఒక క్రైమ్ డ్రామా థ్రిల్లర్. నెక్స్ట్ మూవీ ఓఎంజీ. అక్షయ్ కుమార్ ఓఎంజీ కాదు, వెన్నెల కిషోర్ ఓఎంజీ. అంటే ఓ మంచి గోస్ట్ అని. ఈ మధ్య మళ్ళీ హారర్ కామెడీ ట్రెండ్ నడుస్తుంది కాబట్టి ఇదే హారర్ కామెడీ జోనర్ లో 2 hours 6 minutes రన్ టైమ్ తో ఈ ఓఎంజీ సినిమా మన ముందుకు వస్తుంది. ఈ మూవీలో నందిత శ్వేత, వెన్నెల కిషోర్ అండ్ శక్లక శంకర్ లీడ్ రోల్స్ లో చేశారు. నెక్స్ట్ ఇంకా 30 West 21 ఫేమ్ చైతన్యరావు అండ్ హెబ్బా పటేల్ మెయిన్ లీడ్స్ గా చేసిన కామెడీ ఫ్యాన్సీ రొమాంటిక్ ఫిలిం అయిన హనీమూన్ ఎక్స్ప్రెస్ సినిమా కూడా వస్తుంది. ఇంకా హాలీవుడ్ నుంచి 1 hour 38 minutes రన్ టైం ఉన్న ఎక్సార్సిజం అనే హారర్ థ్రిల్లర్ మూవీ కూడా వస్తుంది. హారర్ థ్రిల్లర్ ఫ్యాన్స్ మీకోసమే. నెక్స్ట్ కామెడీ రొమాంటిక్ డ్రామా అయిన ప్రభుత్వ జూనియర్ కళాశాల అని ఇంకో సినిమా. ఇంకా ఇవే కాకుండా ఇట్లు మీ సినిమా, సీతా కళ్యాణ వైభోగమే అండ్ సింహధ్వని అని ఇంకా కొన్ని సినిమాస్ వస్తున్నాయి. వీటితో పాటు 22న హెబ్బా పటేల్దే సందేహం అని ఇంకో సినిమా కూడా రిలీజ్ అవుతుంది గైస్. సరే, థియేటర్స్లో రిలీజ్ అయ్యే మూవీస్ చూసాం కాబట్టి ఈ వీక్ ఓటీటీలో రిలీజ్ అయ్యే సినిమా లిస్ట్ ఇప్పుడు చూద్దాం. లిస్ట్ చూసే ముందు మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్లో ఉన్న కంటెంట్ చూడండి, సబ్స్క్రైబ్ చేసి ఎంకరేజ్ చేయండి గైస్. ఇంకా మీకు ఏమైనా సినిమా డీటెయిల్స్ కావాలంటే కామెంట్ చేయండి. ఇంకా లేట్ చేయకుండా ఓటీటీ లిస్ట్ చూసేద్దాం. లిస్ట్లో ఫస్ట్ కోటా ఫ్యాక్టరీ సీజన్ 3. సీజన్ 1 అండ్ సీజన్ 2 చూడకపోతే చూసేయండి. 2 seasons కలిపి 10 episodes ఉంటాయి అంతే. బాగుంటుంది. రాజస్థాన్లో కోటా అనే ఊరు ఉంటుంది. ఎడ్యుకేషన్కి అది పెద్ద హబ్. అక్కడికి వెళ్ళిన స్టూడెంట్ స్టోరీ ఇది. వెళ్ళాక ఏమైంది అనేది బాగా చూపిస్తారు. జూన్ 20th నుంచి 5 episodes ఉన్న ఈ కోటా ఫ్యాక్టరీ సీజన్ 3 నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. కుదిరితే చూడండి గైస్. నెక్స్ట్ జూన్ 21న ఓటీటీ రిలీజ్ అయ్యే మూవీస్ చూద్దాం. ఫస్ట్ మూవీ ట్రిగర్ వార్నింగ్. ఫెంటాస్టిక్ 4 మూవీలో సూస్ట్రామ్ గా చేసిన జెసికా ఆల్బా లీడ్ రోల్ చేసిన మూవీ ఇది. ఇది ఒక యాక్షన్ థ్రిల్లర్ మూవీ. బేసిక్ ప్లాట్ ఏంటంటే స్పెషల్ కమాండోగా ఉన్న జెసికా వాళ్ళ నాన్న చనిపోయాక వాళ్ళ నాన్న బారిని నడుపుతూ ఉంటుంది. అక్కడ ఆమెకు ఎదురైన సిచ్యువేషన్స్ ఏంటి అండ్ ఏం చేసింది అనేదే స్టోరీ. ఈ మూవీ వచ్చేసి నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవుతుంది. యాక్షన్ థ్రిల్లర్ మూవీ లవర్స్ ఈ మూవీని మిస్ కాకండి. బై ద వే తెలుగు ఆడియోలో కూడా అవైలబుల్ ఉండబోతుంది. ఇక లిస్ట్లో నెక్స్ట్ బ్యాడ్ కాప్ వెబ్ సిరీస్. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. రీసెంట్గా రిలీజ్ అయిన విజయ్ సేతుపతి మహారాజా మూవీలో విలన్గా చేసిన ఫేమస్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ ఈ సిరీస్లో కూడా మెయిన్ రోల్లో చేశారు. బై ద వే ఈ సిరీస్ వచ్చేసి 2017లో వచ్చిన బ్యాడ్ కాప్ క్రిమినల్ గట్ అనే జర్మన్ వెబ్ సిరీస్ నుంచి అడాప్ట్ చేసుకున్నారంట. ఇక ఈ సిరీస్ వచ్చేసి టోటల్ 8 episodes డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవబోతుంది. లిస్ట్లో నెక్స్ట్ మూవీ బాక్. ఇది ఒక హారర్ కామెడీ ఫిలిం. తమన్నా, రాశి అండ్ సుందర్ సి లీడ్ రోల్స్లో చేసిన మూవీ ఇది. డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. చూడకపోతే చూడండి గైస్. నెక్స్ట్ మూవీ రసవతి. ఇది ఒక రొమాంటిక్ థ్రిల్లర్ మూవీ. ఖైదీ, మాస్టర్ అండ్ విక్రమ్లో యాక్ట్ చేసిన అర్జున్ దాస్ ఈ మూవీలో హీరో. ఆయన పర్ఫార్మెన్స్ కన్నా ఆయన వాయిస్కి చాలామంది ఫ్యాన్స్. తెలుగులో కూడా పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఓజీ సినిమాలో కూడా ఉన్నారు ఈయన. అండ్ ఓజీ టీజర్ వాయిస్ ఓవర్ కూడా అర్జున్ దాసే ఇచ్చారు. ఈ రసవతి మూవీ వచ్చేసి అమెజాన్ ప్రైమ్ అండ్ ఆహా తమిళ్లో స్ట్రీమ్ అవబోతుంది. బట్ ఓన్లీ తమిళ్లో. నెక్స్ట్ లిస్ట్లో గ్యాంగ్స్ ఆఫ్ గెలసియా. ఇది ఒక స్పానిష్ క్రైమ్ థ్రిల్లర్ వెబ్ సిరీస్. ఇందులో టోటల్ 8 episodes ఉన్నాయి. నెట్ఫ్లిక్స్లో స్ట్రీమ్ అవ్వబోతున్న ఈ సిరీస్ ఫ్యామిలీతో చూడటం కొంచెం కష్టం, గుర్తుపెట్టుకోండి. ఇక లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి సిరగం. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్ మూవీ. ఈ మూవీ వచ్చేసి ఆహా తమిళ్లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ మూవీ వచ్చేసి లాస్ట్ నైట్ ఆఫ్ అమోరే. ఇది ఒక క్రైమ్ థ్రిల్లర్. 2022లో వచ్చిన ఈ మూవీ ఇప్పుడు తెలుగులో డబ్ చేసి బుక్ మై షోలో స్ట్రీమ్ చేస్తున్నారు. ఇక ఆల్రెడీ April 25న రిలీజ్ అయిన దిల్ దోస్తి డైలమా ఈ రొమాంటిక్ కామెడీ డ్రామా వెబ్ సిరీస్ని ఇప్పుడు తెలుగులో అవైలబుల్లోకి తీసుకొచ్చారు. టోటల్ 7 episodes ఉన్న ఈ సిరీస్ అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్ ది లెజెండ్ ఆఫ్ హనుమాన్ సీజన్ 4 ఆల్రెడీ డిస్నీ ప్లస్ హాట్స్టార్లో స్ట్రీమ్ అవుతుంది. చూద్దాం అనుకుంటే చూడొచ్చు. ఇప్పుడు వరుసగా ఎపిసోడ్స్ రిలీజ్ చేస్తూ ఉన్నారు. బాగుంటుంది. ప్రీవియస్ సీజన్స్ కూడా చూడండి. లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి వ్యాన్ డేర్ వాక్ వెబ్ సిరీస్ సీజన్ 3. ఇది ఒక క్రైమ్ డ్రామా సిరీస్. బుక్ మై షోలో స్ట్రీమ్ అవుతుంది. మీకు ఇన్వెస్టిగేషన్ సిరీస్ ఆర్ మూవీస్ ఇష్టం అంటే ఈ సిరీస్ ఒకసారి ట్రై చేయండి. లిస్ట్లో నెక్స్ట్ మూవీ ఫ్యూరియోజా మ్యాడ్ మ్యాక్స్ సాగా. మ్యాడ్ మ్యాక్స్ సిరీస్ ఫ్యాన్స్ ఈ మూవీని థియేటర్లో మిస్ అయి ఉంటే ఖచ్చితంగా ఈ జూన్ 25th నుంచి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతున్న ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయండి. నెక్స్ట్ లిస్ట్లో ది బాయ్ అండ్ ది హెరాన్. ఇది ఒక ఫ్యాంటసీ అడ్వెంచర్ ఫిలిం. ఇది థియేటర్స్లో మంచి హిట్ టాక్ తెచ్చుకుంది. జపనీస్ యానిమ్ చూసే వాళ్ళకి తెలిసే ఉంటుంది. ఈ మూవీ వచ్చేసి జూన్ 25th నుంచి అమెజాన్ ప్రైమ్లో రెంట్ బేసిస్లో మాత్రమే ఉండబోతుంది. యానిమేషన్ లవర్స్ ఒక లుక్ వేసుకోండి. నెక్స్ట్ మూవీ ఇఫ్. ఇది ఒక లైవ్ యాక్షన్ యానిమేటెడ్ ఫ్యాంటసీ కామెడీ ఫిలిం. ఇండియాలో అవైలబుల్ లేదు. ప్రజెంట్ ప్రైమ్ వీడియోలో రెంట్ బేసిస్లో స్ట్రీమ్ అవుతుంది. నెక్స్ట్
సుకుమిచి మూన్లైట్ ఫ్యాంటసీ. ఇది ఒక యాక్షన్ అడ్వెంచర్ ఫ్యాంటసీ డ్రామా సిరీస్. ఈ సిరీస్ వచ్చేసి జూన్ 19th నుంచి తెలుగులో క్రంచీ రోల్ ప్లాట్ఫామ్లో మాత్రమే స్ట్రీమ్ అవబోతుంది. ప్రైమ్లో కూడా ఉంటుంది అని అంటున్నారు, చూడాలి. లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి ది బాయ్స్ సీజన్ 4. ఇప్పుడు దాకా 3 ఎపిసోడ్స్ వచ్చాయి. 4th వచ్చేసి జూన్ 20th రిలీజ్ చేశారు. ఎవ్రీ థర్స్డే అయితే ఒక ఎపిసోడ్ రిలీజ్ చేస్తున్నారు. ఈ సిరీస్ వచ్చేసి అమెజాన్ ప్రైమ్లో స్ట్రీమ్ అవుతుంది. లిస్ట్లో నెక్స్ట్ వచ్చేసి హౌస్ ఆఫ్ డ్రాగన్ వెబ్ సిరీస్ సీజన్ 2. ఆల్రెడీ ఫస్ట్ ఎపిసోడ్ వచ్చింది ఈ సీజన్లో. సెకండ్ ఎపిసోడ్ వచ్చేసి ఈ మండే జూన్ 24th జియో సినిమాలో స్ట్రీమ్ అవబోతుంది. ఇవే కాకుండా ఇంకా ఏమన్నా మూవీస్ ఆర్ సిరీస్ వస్తుంటే పిన్ కామెంట్స్లో మెన్షన్ చేస్తాను, చూడండి. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేసి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మరెన్నో సినీ విశేషాలతో మళ్ళీ కలుద్దాం. విల్ మీట్ యూ వన్స్ అగైన్ గైస్. థ్యాంక్ యూ. మీ ఈ సినిమా.